రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మదస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే చాలా పెద్ద జటాజూటం ఉన్నవాడు. ఎంత పెద్ద జటాజూటము అంటే వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా కూడా తన యొక్క జటాజూటముగా కలిగినటువంటి వాడు శంకరుడు. అంత పెద్ద జటలు కలిగినవాడు గంగానది యొక్క స్పర్శ చేత ఎర్రని జటలతో ఉంటాడు కాబట్టి అరుణజటీశ్వరుడు అని ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. ఇప్పటికీ తమిళనాడులో ఎక్కువగా ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. అరుణజడాయ్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు, అరుణజటీశ్వరుడు అని. ఆయనకున్నటువంటి జుత్తు సంబంధంగా ఆయనకి కొన్ని నామాలు ఉన్నాయి. అంత పెద్ద జుత్తు కలిగినటువంటి శంకరుడు తల మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా కేవలము బోడిగుండుతో ఈ భూమి మీద ఒకప్పుడు అవతరించాడు. వ్యుక్త కేశాయ చ, ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో కూడుకున్నవాడై ఈ భూమినంతటినీ కూడా, ప్రత్యేకించి భరత భూమినంతటినీ కూడా పర్యటించాడు. అలా వచ్చినటువంటి అవతారమే శంకరాచార్యుల వారి అవతారం. శంకరాచార్య స్వామి వారి అవతారంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ప్రవర్తించారు కనుక వారు శివుని యొక్క అవతారంగా పెద్ద జటాజూటాన్ని పెంచేటటువంటి అవకాశం లేదు. అందుకని నమఃకపర్దినీచ వ్యుక్తకేశాయచ. అటువంటి శివుడు శంకరాచార్యుల వారిగా రావడానికి ఏది ప్రధానమైన కారణము అంటే, ద్వాపరయుగం చిట్ట చివరిలో కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని చెయ్యాలనేటటువంటి వారి సంఖ్య ఈ భూమి మీద పెరుగుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నేను అవతారమును స్వీకరించి ఈ భూమి మీదకొచ్చి ధర్మమును పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వాళ్ళని తుదముట్టించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాను, ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అలా ధర్మ సంస్థాపన కోసమని ఎన్నో అవతారాలు స్వీకరించాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఎన్నో అవతారాలు స్వీకరించి ప్రతి అవతారంలో కూడా ధర్మ సంస్థాపన కోసమని అధర్మ మార్గాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, అధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాళ్ళు, ధర్మమునకు హాని చేసేటటువంటి వాళ్ళని మట్టుపెట్టాడు. ఒక్క రామావతారంలోనే లెక్కకు మిక్కిలిగా రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. బండన భీముడు అర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భేరికాడండడండ నిడలంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు.
రామచంద్రమూర్తి ఆగ్రహించి బాణప్రయోగం చెయ్యడం మొదలు పెడితే ఆయన రెండు భుజములు తాండవం చేస్తాయిట. అది రుద్రతాండవంలా ఉంటుంది. ఎప్పుడు బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అంతమంది రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేసిన అవతారం రామావతారం. అలాగే మిగిలినటువంటి అనేక అవతారాలలో కూడా ఎవరు ధర్మమునకు వ్యతిరిక్తమైనటువంటి భావనతో ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి పీచమణిచి ధర్మాన్ని నిలబెట్టాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. మిగిలిన యుగాల్లో రాక్షసులకు ఉపాధులున్నాయి. వీడు రాక్షసుడు అని గుర్తుపట్టవచ్చు. ఒక గోవు అన్నాననుకోండి, దానికి ఒక ఉపాధి ఉంటుంది. కుక్క, దానికి ఒక ఉపాధి. పిల్లి, దానికి ఒక శరీరం. ఎలుక, దానికి ఒక శరీరం. రాక్షసుడు, ఆయనకు ఒక శరీరం ఉండేది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చిన సమస్య ఏమిటంటే రాక్షసులకు ఉపాధులు ఉండవు. కానీ మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే మనుష్యుని యొక్క మనస్సు యందు తిష్ట వేసి ఉంటాడు. మరి ఇప్పుడు రాక్షస సంహారం చెయ్యాలి అంటే ఎంతమంది తలలు తెగటార్చాలి, ఎంతమందిని పడగొట్టాలి? యుగం చూస్తే కలియుగం. మరి ఈ కలియుగంలో కలి యొక్క ప్రబోధం చేత, కలి యొక్క ప్రకోపం చేత, కలి యొక్క ప్రచోదనం చేత పాపమునందు అనురక్తులయ్యేటటువంటి అవకాశము మిక్కుటంగా ఉంటుంది. మరి అటువంటప్పుడు ఎంతమందిని చీల్చి చెడాడి ఎంతమంది యొక్క శిరస్సులు పడగొడతాడు ఆయన? అందుకే విష్ణువుగా, కృష్ణ పరమాత్మగా చేసినటువంటి ప్రతిజ్ఞని నెరవేర్చడానికి శంకరుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు. అంటే విష్ణువు చేసిన ప్రతిజ్ఞ ఒకటి, దానిని అమలు చేసిన వాడు శంకరుడు అని చెప్పకూడదు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. కృష్ణుడిగా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఇద్దరూ జగరులే. కృష్ణం వందే జగద్గురుం. శంకర భగవద్గురు వారు జగద్గురువులు. గంగానది నా దగ్గరికి రమ్మంటే రాదు, కానీ అగ్గానదిని మంత్రముల చేత ఆవాహన చేస్తారు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సింకురు అని అడుగుతారు. నీటి ప్రివి అని అడుగుతారు. కానీ నిజంగా గంగానది దగ్గరికి మనం వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం. కానీ గంగ మన ఇంటి దగ్గరికి వచ్చి స్నానం చేయడానికి అవకాశం ఇస్తే ఎంత అనుగ్రహ విషయం. అలా ఇప్పుడు ఆ కైలాస పర్వతం మీద కూర్చుని తనట్టు కేవలం సనకనందాదుల వంటి గొప్ప జ్ఞానులైన వారికి మాత్రమే తన మౌన చేత, చిన్ముద్ర చేత వేదాంత తను ప్రబోధం చేసినటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శంకరుడు ఆదిశంకర భగవత్పాదులుగా అవతరించి తానే ఈ భారతదేశం అంతటా కూడా పర్యటించి, అంటే గంగ మన దగ్గరికినట్టుగా శంకులే అన్ని ప్రాంతాలకి వెళ్ళారు. వైదికమైనటువంటి వాదనను ఖండించి తిరిగి సుప్రసిద్ధం చెయ్యడానికి, సుప్రతిష్ఠితం చెయ్యడానికి, వేద మార్గాన్ని ప్రజలకి అందించడానికి, తద్వారా ధర్మం అందరి యందు ఊంచుకునేటట్టు, తద్వారా మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టు వారు విశేషమైనటువంటి కృషి చేశారు. వారు శరీరంతో ఉన్నది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవాళికంతటికీ పనికొచ్చేటటువంటి విషయములను అద్భుతమైనటువంటి రీతిలో అన్నటువంటి గొప్ప దాకరాచారు. అటువంటి భగవత్తులు సాక్షాత్ స్వరూపం.